టాయిలెట్స్ కన్నా సెల్ ఫోన్లు ఎక్కువన్న చలక్తులు హైదరాబాద్ కు సరిగ్గా సరిపోతాయి. మరుగుదొడ్లు లేక సిటీలో నానా అవస్థలు పడుతున్నారు మహిళలు. విశ్వనగరంగా ఎదుగుతున్న టైంలో ఇప్పటికీ చాలా బస్తీల్లో ఆరుబయటే మల విసర్జన చేస్తున్నారు. కాలనీల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలన్న నినాదం ఇప్పుడు వినిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థల కృషితో జనంలోనూ ఊహించని మార్పు వచ్చింది. ఎంతగా అంటే టాయిలెట్స్ లేకుంటే పిల్లను కూడా ఇవ్వమని పరిస్థితి వరకు. ఈ 2 ఏళ్లుగా ప్రజలు స్వచ్ఛందంగానే టాయిలెట్స్ నిర్మించుకుంటున్నారంటే మహిళల ఆత్మగౌరవం, పారిశుద్ధ్యం విషయంలో వచ్చిన మార్పే. అయితే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుంది. ఇంటి ఆవరణలో స్థలం కొరత, టాయిలెట్స్ పై అవగాహన లేక, ఆర్థిక స్తోమత లాంటి ఇబ్బందులతో మరుగుదొడ్లు వాడలేకపోతున్నారు. హైదరాబాద్ లోను ఇదే తరహా సమస్యలు చాలా బస్తీలు, కాలనీల్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్మించిన టాయిలెట్స్ కూడా నిరుపయోగంగా మారడం నగరంలో దుర్గంధానికి కారణమవుతోంది. బాత్రూమ్ లేదు మాకు, లేకనే మరి ఏం లేక అట్లే పోతాం. బయటికి పోవాలనే ఇబ్బంది ఉందన్న, రోడ్డు క్రాస్ చేయాలనే ఇబ్బంది, పాములు తేళ్లు ఉన్నాయి. ఏమైనా అయినా కానీ ఎవరు బాధ్యులు, ఎవరు పట్టించుకుంటలేరా? ఆ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం వస్తుంది, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటుంది. లేడీస్కి ప్రాబ్లమే, మాకు ప్రాబ్లమే. నైట్ పగలు లాటరీ ఏ ప్రభుత్వం చేయలే అన్న, ఏ కట్టియలే, ఏం లేదు. అవి అందులో డెనిస్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం, దోమలు వస్తాయి, అవి వస్తాయి. చిన్నపిల్లలు ఎట్లా ఉంటాయి, ఎత్తుకొని వెళ్తామన్నా చిన్నపిల్లలు ఉంటే, లేకపోతే ఇక్కడ పక్కనే కూర్చోబెడతాం. ఏం చేయాలి? రాజధాని శివారు ప్రాంతాల సంగతి పక్కన పెడితే శ్రీమంతులు, సినిమా పెద్దలు ఉండే ఫిలిం నగర్ లోని కొన్ని కాలనీలతో పాటు సిటీలో మరో 50కి పైగా స్లమ్ ఏరియాల్లో ఇదే రకమైన ఇబ్బందికర పరిస్థితులున్నాయి. వీళ్లంతా జిల్లాల నుంచి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన శ్రామికులే. చాలా ఏళ్లుగా ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడ తలదాచుకుంటున్న వీరికి సరైన ఇళ్లతో పాటు మరుగుదొడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఉండేందుకే జాగలేని వీరు టాయిలెట్ కట్టించుకోవాలని ఉన్న ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి. ఇక మహిళల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అర్ధరాత్రి వరకు జనాల రద్దీ, తెల్లవారేలోపే టాయిలెట్ కు వెళ్లాల్సిన దుస్థితి. ఒక్కోసారి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఆకతాయిలతోనూ ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి స్థలాల్లో తాత్కాలిక టాయిలెట్స్ అయినా నిర్మించాలని కోరుతున్నారు. చిన్న పిల్లలు కూర్చోలేదు ఇక్కడ బాత్రూమ్. మొత్తం పెద్దవాళ్ళు పిల్లలు మొత్తం గుట్టకి వెళ్ళిపోతున్నారు. అక్కడ పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి. మాకెవరు పట్టించుకునే తొలే లేరు, చూసుకోవడం లేదు. నైట్ పూట చాలా మంది వీధిలో పాటు తిరిగే వాళ్ళందరూ దాంట్లో వస్తున్నారు అని పరిశుభ్రంగా లేకుండా చేసి వెళ్తున్నారు. అంటే దాన్ని ఒక మెయింటెనెన్స్ అని పెట్టడం వల్ల ఏమవుతుందంటే అందరు దాన్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే రోడ్ల పాటు చాలా మంది పోస్తున్నారు ఉన్నారు, కానీ ఇది పెట్టి కూడా లాభం లేదన్నమాట. నగరంలో ఇలా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనకు వెళ్లే కాలనీలు వందల్లో ఉన్నాయని స్వయంగా అధికారులు ఒప్పుకుంటున్నారు. ఓపెన్ డెఫినేషన్ ద్వారా ఆయా కాలనీలు దుర్గంధాన్ని వెదజల్లడమే కాక అక్కడ తినే ఫుడ్, నీరు కలుషితమై తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతోంది. దోమల స్వైర విహారంతో చిన్నారుల్లో ఎనీమియా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎదుగుదల లోపం లాంటి సమస్యలతో పాటు తరచుగా జ్వరాల బారిన పడడం, జాండీస్, అమీబియాసిస్, హెపటైటిస్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మలమూత్ర విసర్జన ఏదో బహిరంగంగా జరుగుతుందో, ఈ జరుగుతున్న క్రమంలో ఏమవుతుందంటే ఓపెన్ ఎయిర్ కి మూత్ర విసర్జన చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఇటు బ్యాక్టీరియాలు, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా ఈ వర్షాకాలం స్టార్టింగ్ లో వచ్చే జబ్బులు అన్నమాట. వీటి వల్ల ఏదైతే వీళ్ళు రోడ్ల సైడ్ కానీ ఓపెన్ ఏరియాలో కానీ బహిరంగంగా మలమూత్ర విసర్జన చేసినప్పుడు, వర్షం పడినప్పుడు అవి కొట్టుకుపోవడము. కాలనీల్లో స్థలాలు లేక బహిరంగ మల విసర్జన చేస్తున్న పేదలకు బాధ్యతగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలోనే ఆ కాలనీలో గ్రూప్ టాయిలెట్స్ నిర్మించి నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ప్రధాన రోడ్లపై ఏర్పాటు చేసిన బయో టాయిలెట్స్ నిరుపయోగంగా మారడం పైన యాక్షన్ ప్లాన్ కు సిద్ధమయ్యారు అధికారులు. లాస్ట్ 6-7 మంత్స్ నుంచి మనం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ అని చెప్పి అవి కూడా ప్లాంట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంజనీరింగ్ విభాగం ద్వారా. వీటి ద్వారా మనం ఇవన్నిటినీ మనం ప్రాబ్లం లేకుండా పబ్లిక్కి కరెక్ట్గా టైమింగ్స్తో పాటు క్లీన్లీనెస్ మెయింటైన్ చేసుకుంటూ దాని లోపల కంటిన్యూస్గా దానిలో ఫీనైల్ వేసి క్లీన్ చేయడం, అలాంటి వ్యవస్థ కరెక్ట్గా పెట్టుకునే అవసరం ఉంది. ఇప్పుడు అది కంటిన్యూస్గా చేసుకునే అవసరం, అది కూడా అక్కడికి వాడికి ఒక రెవెన్యూ మోడల్ కింద కూడా ట్రై చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఇంట్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపడితే వ్యాధులను అరికట్టే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సుందరీకరణతో పాటు విశ్వనగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు ఏర్పడతాయి.